మందుబాబులపై యుద్ధ బాంబు. రాష్ట్రంలో పెరగనున్న మద్యం బీర్ల ధరలు, గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గడం, ధరల సమీక్ష, గడువు ముగియడమే కారణాలు. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయంటున్న కంపెనీలు. ఇగో మందుబాబుల కథం పిడుగు. 12 నుంచి 15% దాకా రేట్లు పెంచాలని డిమాండ్. మేలో ధరలు పెరిగే అవకాశం. ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావము రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై పడనుంది. అవును, రాష్ట్రంలోని మద్యం ప్రియులపై ఈ వేసవిలో ధరల బాంబు పడబోతోంది. మద్యంతో పాటు బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశం అధికంగా ఉంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తవడం ఇందుకు ప్రధాన కారణాలు. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గడువు ఎప్పుడో ముగిసింది. మరోపక్క యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు, నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిశ్రమ వర్గాల ఒక్కసారి చూడండి, మొత్తానికి మందుబాబులకి పిడుగు లాంటి వార్త. కానీ మందుబాబులకు డోంట్ కేర్. వాళ్ళకి ఎంత పెరిగినా వాళ్ళు ఇచ్చేదే, ప్రభుత్వానికి ఆదాయం పెంచేదే. పెరిగింది కదా అని ఆపేటోళ్ళు లేరు, పెరిగింది కదా అని కనీసం కొట్లాటోళ్ళు లేరు. పెరిగింది కదా మరి ఎట్లా, అరే మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఏ ధరలు పెరిగినా లొలి చేసేటోళ్ళు ఉంటారు, ఏ ధరలు అటు ఇటైనా వాటి గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు. సంఘాలు ఉంటాయి, రకరకాల వ్యవస్థలు ఉంటాయి, అందరూ కలిసి మాట్లాడతారు. కానీ ఇది ఎవరు మాట్లాడరు, అందరికీ ఉంటుంది నొప్పి. నిజంగా చెప్పాలంటే 90% ఆఫ్ 90 అంటే మళ్ళీ ఆగో మేమంతా తాగేటోళ్ళమేనా అని అంటోళ్ళు అంటుండొచ్చు. బట్ ఒక 80 to 90% అని ఒక సర్వేలో ఉన్నది. ఒక 10% మాత్రమే ఆగని వాళ్ళు ఉన్నారట. 80 to 90%. ఇది మరి దేశం మొత్తం గురించి కాదు, ఇది రాష్ట్రం మొత్తం గురించి కాదు, హైదరాబాద్ గురించి చెప్పింది. సో అందుకోసానికి ఆ సర్వే ప్రకారమే చెప్తా ఉన్నా. 80% to 90% మధ్యలో ఉన్నదట. అంతగానం తాగుతురట. అంతమంది తాగుతూ ఒక్కరన్నా బయటకు వచ్చి మాట్లాడతారా, కొట్లాడతారా అంటే మాట్లాడరు. పాపం వాళ్ళ హక్కుల గురించి అడిగేటోడు లేడు. మనలాంటి వాళ్ళు మాట్లాడితే అగో అన్న నీకు బాగా ఇష్టం ఉంది అంటారు. కేసీఆర్ అని అడిగితే నీకు అవసరం ఉన్నాయా అని అడుగుతారు మళ్ళీ ఆయన పెద్ద మనిషి. సమాచారం ప్రకారం సహజవాయు కొరత వల్ల గాజు సీసా తయారు యూనిట్లు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40% పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20% వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని వెంటనే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసిన తయారీదారులు మద్యం ధరలను 12 నుంచి 15% వరకు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఓ రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడిషియల్ కమిటీ నియమించింది. ఆ కమిటీ ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరల పెంపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే మద్యం పెంపును 5 స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశం ఉంది. బాటిల్ సైజ్ అట 90 ml, 180 ml, 375 ml, 750 ml. బ్రాండ్ ప్రైజ్ రేంజ్ స్లాబుల్లో లో కాస్ట్ లిక్కర్, మిడ్ రేంజ్, ప్రీమియం బ్రాండ్స్ ట్యాక్స్ స్లాబు స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకొని ధరల పెంపునకు కసరత్తు జరుగుతుంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటిస్తుందని అంటున్నారు. బీర్ల ధరలకు మళ్ళీ రెక్కలు. అరే ఆ బీర్ల ధరలు ఇంకా పెరుగుతాయా? ఇంకానా? యూత్ని ఆగం చేస్తారు, ఏంది పోరాగాలని యూత్ని ఎంకరేజ్ చేస్తారు, మంచిగా అట్రాక్టివ్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. చల్లని బీరు వేసవిలో, హాట్గా ఉండే వేసవిలో చల్లని బీరు అది తాగుదామంటే 120 నుంచి 150 చేసి కూర్చుంటారు. 150 వెళ్ళి 180 చేస్తారు. 180 వెళ్ళి ఇప్పుడు ఇంకా పెంచుతారట. ముఖ్యంగా బీర్ల విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం బీర్ల ధరను 15% పెంచింది. అయితే ప్రస్తుతం సీసాల కొరతకు తోడు అల్యూమినియం క్యాన్ల ధరలు కూడా పెరగడంతో బీర్ల ధరలు మళ్ళీ పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. వేసవిలో బీర్లకు డిమాండ్ 30% వరకు పెరుగుతున్న తరుణంలో సరఫరా మాత్రం 20% మేర తగ్గడం మార్కెట్లో కొరతకు దారితీస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొరత కనిపించకపోయినా కొన్ని వర్గాల్లో సరఫరా మందగిస్తున్నట్లు సమాచారం. ఏటా 40,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే మద్య రంగంపై యుద్ధ ప్రభావం అధికారులను కలవరపెడుతోంది. సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని ఆ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. మొత్తానికి ఎక్కడో జరుగుతున్న యుద్ధం రాష్ట్రంలోని మందుబాబుల జేబులకు చిల్లు పెట్టబోతోందంటూ ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ బొక్క వీళ్ళకే. పాపం ఏడ ఎవడు ఏం చేసుకున్నా, ఏం యుద్ధం జరిగినా ఇక్కడ మందుబాబులకే అన్నట్టు కనిపిస్తా ఉంది. ఈ అల్యూమినియం రేట్లు అంటే క్యాను, అట్లే సీసాల తయారీకి సంబంధించిన ఆ ముడి తరకు ఏదైతే ఉందో దానివల్ల అమౌంట్ పెరిగే అవకాశం ఉంది. సో రేటు పెంచితే ఇక అది ఎంత డిఫరెన్స్ వస్తుంది, మరి ఆ స్లాబులు ఏంటి ఇవైతే మనకు తెలుసు. 90, క్వార్టర్, హాఫ్, ఫుల్, లీటర్ ఈ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ ప్రకారం రేట్లు. ఇంకొకటి ఏంటంటే మిడ్ రేంజ్, లో రేంజ్, ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి కదా, బ్రాండ్ వైజ్ కూడా రేంజ్ ఉంటుంది. సో దాని ప్రకారం కూడా స్లాబులు పెంచుతూ బీర్లను మాత్రం పక్కా పెంచుతారట. ఇక బీర్లను పెంచితే మాత్రం ఆగమైపోతారు.